నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? చాలా బాగుంది. అంతలా మీకేం నచ్చింది ఈ ప్రభుత్వంలో? ఏమంటే ముందు అమరావతి అన్నారు, అమరావతిని బాగా డెవలప్ చేస్తున్నారు. మనకిప్పుడు హైదరాబాద్ లెవెల్లో మన రాజధాని గుంటూరు, విజయవాడ ఇలా రాజధాని లాగా అవడం చాలా ఇక్కడ అందరికీ అన్నింటికి కూడా బాగుంటుంది కదా. ఈ ప్రభుత్వం వచ్చాక మొదలు పెట్టారు. అవును, అమరావతి ఇదివరకు ఆ ప్రభుత్వమే చేసినప్పుడు దాన్ని అసలు పడగొట్టి పాడి చేశారు అంతా. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. అది నిజంగా పూర్తిగా డెవలప్ అయ్యి అది బాగా జరిగేందుకు ఈ ప్రభుత్వం ఇంకా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం కన్నా రెట్టింపు సంక్షేమం ఇస్తున్నాం అంటారు ముఖ్యమంత్రి గారు. అవును, అందుతున్నాయి పథకాలు? అలాగే ఇస్తున్నారు, అందరికీ అందుతున్నాయి. ఎక్కడ ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. లేదండి, అందరూ బాగుందనే చెప్తున్నారు. మమ్మల్ని కలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా బాగుందనే అనుకుంటున్నారు. జగన్ ఉన్నప్పుడే మంచి జరిగింది తప్ప ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చేయట్లేదు, ఇప్పుడు అందరికీ అన్నీ అందుబాటులో ఉండేలాగా స్త్రీలకి ఫ్రీ అంటున్నారు. ఇంకా ప్రతిదీ కూడా పిల్లలకి చదువులకి సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారు కదా. ఓకే, మరి నిన్ను చేస్తున్నా కూడా ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వారు అన్ని చేసి ఆ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఏదో ఉంటా అంటే వారి కాన్ఫిడెన్స్ ఏమిటో భగవంతుడికి తెలియదు. అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా అంటే మీ ఉద్దేశంలో? ఎందుకంటే ఆయన అన్ని చేసినా జనాలందరూ చాలా సైలెంట్గా ఏది ఇవ్వాలో ఆయన ఇచ్చేసారు గిఫ్ట్. ఈసారి కూడా అలాగే ఇస్తారని నేను భావిస్తాను. సో మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద ఇంకా ఖచ్చితంగా ప్రజలకి మంచిగా చేసి సేవలు వాళ్ళే ఉంటారని నేను ఆశిస్తాను. చివరిగా ఒక్క మాటలో ముఖ్యమంత్రి గారి గురించి, చివరిగా చంద్రబాబు గురించి. ఆయన ఎక్కడున్నా కూడా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఏంటి అన్ని విధాల వాళ్ళకి మంచిగా ఇప్పుడు అంటే రాబోయే తరాలకి ఉండేలాగా ఉద్యోగాలు కానీ ఏదైనా కూడా బాగా చేస్తున్నారు. ఆయన ఇలాగే ఉండి బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను.